హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజురాజ్ వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? కారణం ఏంటో క్లారిటీగా తెలియలేదు. మేబీ వెదర్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు. నా హెయిర్ మాత్రం చాలా వరకు ఊడుతుంది. నేనైతే కొద్దిగా టైం తీసుకొని కోకోనట్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ ఆముదం రెండు మిక్స్ చేసుకొని పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఒక 3 వీక్స్లో నాకు మంచి రిజల్ట్ అయితే కనిపించింది. దాంతోపాటు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి ఒక హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ రోజుకైతే కుదిరింది. సో ఈ బ్యూటిఫుల్ సీక్రెట్ రెమెడీ అయితే మీకోసం షేర్ చేద్దామని చెప్పి అయితే ఈరోజైతే వీడియో ప్లాన్ చేసుకున్నా. ఇంకా మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి గార్డెన్ అయితే చాలా కలర్ఫుల్గా కనబడుతూ ఉంటుంది. ఫ్లవర్స్ అయితే బాగా పూస్తూ ఉంటాయి. అండ్ ఇదైతే ఫస్ట్ దోసకాయ అనమాట ఈ సీజన్ది. భలే ఉంది కదా. అండ్ కరివేపాకు అయితే కోసేస్తున్నా. ఇక్కడ నేను కోసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నా. మంచిగా నోట్ చేసుకొని తెచ్చుకోండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి మాత్రం తీసుకొని మీరైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే అవసరం అని కూడా చెప్పట్లేదు నేను. ఈ ఒక్క హెయిర్ ఆయిల్ యూజ్ చేసేస్తే మనకి హెయిర్ గ్రోత్ ఫుల్గా ఉంటుంది అని ఎవ్వరు చెప్పినా నమ్మకండి, అది ఫేక్. ఎందుకంటే హెయిర్ ఫాల్కి చాలా కారణాలు ఉండొచ్చు. మన హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, వెదర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఫస్ట్ అయితే మనము హెల్త్ మీద కాన్షియస్గా ఉండి కొద్దిగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, బ్లడ్ లేకపోవడము, కాల్షియం లేకపోవడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ అయితే ట్రీట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనకున్న స్ట్రెస్ లెవెల్స్ని కొద్దిగా తగ్గించడానికి మెడిటేషన్ కానీ లేదంటే కొద్దిగా అవుటింగ్ వెళ్ళడం కానీ అండ్ ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ఏ కారణం ఉన్నా కూడా మనం ట్రీట్ చేసేసుకోవాలి. తర్వాత వెదర్ కండిషన్స్ని బట్టి మన హెయిర్ కూడా చాలా వరకు ఫాల్ అవుతుంది అనమాట. దానికి తగ్గట్టు మనమైతే చేంజెస్ చేసుకోవాలి. ఫుడ్లో అయినా కానీ అండ్ మన హెయిర్ వాష్లో అయినా కానీ అయితే చేంజెస్ చేసుకోవాలి. అండ్ సాటిన్ కవర్ వాడొచ్చు, పిల్లో కవర్, వుడెన్ కోమ్కి మారొచ్చు. పడుకునేటప్పుడు మన హెయిర్ అయితే బ్రేడ్ వేసుకొని పడుకోవడం అలవాటు చేసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ అంత లాంగ్ లేదు కదక్క, మీరేంటి ఇవన్నీ చెప్తున్నారు అని అనుకోకండి. హెయిర్ ఎంత లాంగ్గా ఉంది అని కాదు, ఎంత స్ట్రాంగ్గా, ఎంత వాల్యూమ్గా ఉన్నది అనేది హెల్దీ హెయిర్ అని అంటారు. ఇప్పుడైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేద్దాము. 2 మీడియం సైజ్డ్ కోకోనట్ ఆయిల్ అయితే మొత్తం తీసేసుకున్నా. ఇందులోకి 100 ml ఆలివ్ ఆయిల్ అండ్ 50 ml ఆముదం అయితే తీసుకున్నా. కొంతమందికి ఇచ్చి స్కాల్ప్ లేదంటే ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఆముదం అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ఇందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నా. ఆనియన్ మనకి డాండ్రఫ్ ని పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలోవెరా కట్ చేశాక ఎల్లో కలర్ లిక్విడ్ లాంటిది వస్తుంది అనమాట. అది కంప్లీట్గా వాష్ చేసేసి వీటికి పక్కనున్న ముళ్ళని కట్ చేసేసుకొని ఆ తోలుతో పాటు మనం కట్ చేసి ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రా అలోవెరా మనం డైరెక్ట్ స్కాల్ప్కి కూడా వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలోవెరా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కుదుళ్ళు స్ట్రాంగర్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే డైట్. మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నామో మన స్కిన్ మన హెయిర్ లోనే తెలిసిపోతుంది అని అంటారు. హెయిర్ కి మెయిన్ గా కావాల్సింది ప్రోటీన్ రిచ్ డైట్ అనమాట. అందులో పల్సెస్ వస్తాయి, బీన్స్ వస్తాయి అండ్ ఇంకా నట్స్ తీసుకోవచ్చు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. మంచిగా హైడ్రేటెడ్ గా వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. మందారాకులు అండ్ పూలు అయితే ఆయిల్లో వేసేసిన మనందరికీ మందారాకులు అండ్ పూలు ఎంత మంచిగా హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతాయో తెలిసే ఉంటుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ బ్రింగరాజ్. అదేనండి గుంటగలగరాకు. అసలు దీని గురించి అయితే చాలా చెప్పాలి, ఈ వీడియో కూడా సరిపోదు, అంత బెస్ట్ ఉంటది హెయిర్ కి. కరివేపాకు కూడా యాడ్ చేశాక ఇవన్నీ లీవ్స్ కాసేపు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్. దాని తర్వాత మెంతులు అండ్ కలోంజీ అంటే ఉల్లిపాయ సీడ్స్ అన్నమాట. ఇవైతే తీసుకున్నా. ఇవి మెయిన్లీ మనకి హెయిర్ గ్రే అవ్వకుండా, తెల్ల వెంట్రుకలు రాకుండా ముందు జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఆల్రెడీ తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎందుకంటే సైంటిఫికల్గా ప్రూవ్ అని అవ్వలేదు. కానీ ముందే రాసేసుకుంటే మాత్రం అవి రాకుండా అయితే మనం చూసుకోవచ్చు. నేను ఉసిరికాయల కోసం ట్రై చేసినా కానీ దొరకలేదు. దానికోసం అని చెప్పి పౌడర్ యూజ్ చేస్తున్నా. మీరు ఇది
పౌడర్ అయితే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు పౌడర్ మన తలకి పట్టొచ్చు, అందుకని స్కిప్ చేసినా ఓకే. కానీ మీకు ఉసిరికాయ అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయితే చేయండి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మన హెయిర్కి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ ఆయిల్లో స్లోగా కుక్ అవ్వాలి, చాలా టైం అయితే పడుతుంది, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా పట్టొచ్చు. మరి లీవ్స్ అన్ని మాడిపోయేదాకైతే ఆయిల్ని అయితే వేడి చేయొద్దు, కాస్త బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అన్నప్పుడే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ చాలాసేపటి నుంచి మనము కలుపుతూ ఉంటాం కదా వేడి మీద, ఆ వేడికి అవి వచ్చేస్తాయి అన్నమాట. వెంటనే ఆయిల్ని వడగట్టకుండా అట్లనే కాసేపు వదిలేయాలి, మనకు కుదిరితే నైట్ అంతా వదిలేయాలి, అప్పుడు ఆ లీవ్స్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా ఆయిల్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని వడగట్టేసుకుందాము. ఒక క్లీన్ గ్లాస్ కంటైనర్, కొద్దిగా కూడా వాటర్ తగలకుండా ఉంది తీసుకొని, టైట్ కంటైనర్ ఉండాలన్నమాట, అలాంటి వాటిలో మనమైతే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఆయిల్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి ఆయిల్స్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి తక్కువ క్వాంటిటీలో మనమైతే ఆయిల్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే మనకి అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ అప్లై చేసుకునేటప్పుడు చాలా వరకు రాదు, నేను కూడా అంతే, చాలా వరకు స్కిప్ చేసేస్తూ ఉంటాను అనమాట ఆయిలింగ్ ప్రాసెస్ని. వీక్లీ ట్వైస్ అన్నా మనకి కుదిరినా కుదరకపోయినా కొద్దిగా టైం తీసుకొని హెయిర్ ఆయిల్ అయితే చేసుకోవాలన్నమాట. హెయిర్ ఆయిలింగ్ చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ని హీట్ చేయడము అండ్ స్కాల్ప్కి పెట్టుకొని మసాజ్ చేసుకోవడము, ఒక 10 నిమిషాలు మన కోసం కేటాయించడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆయిల్ని అయితే కంప్లీట్గా ఇట్లా ఆ లీవ్స్లోంచి కూడా తీసేసి నేనైతే స్టోర్ చేస్తున్నా. ఎంతైనా హెయిర్ హెల్దీ ఉన్నప్పుడు ఏం అర్థం కాదు, ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందో ఏదో ఒక టిప్స్ చూడడము, డిఐవై చూడడం అయితే చేస్తూ ఉంటాము. సో ఇట్లా హెడ్ డౌన్ చేసి రోజు వుడెన్ కోప్ తోటి పడుకునే ముందు కోమ్ చేసుకొని బ్రెయిడ్ చేసుకొని పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ గ్రోత్కి బాగా ప్రమోట్ చేస్తుంది. ఆయిల్ చూసిరా ఎంత మంచి కలర్ అయితే వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనము హ్యాపీగా ఒక 6 months వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనమైతే మంచిగా వేరే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా రోజ్మెరీ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నా, ఇదైతే ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆయిల్ అప్లై చేసే ముందు కొద్దిగా వార్మ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే వార్మ్ చేస్తే మన హెయిర్ రూట్స్లోకి డీప్గా ఆయిల్ అయితే పెనిట్రేట్ అయ్యి మంచి స్ట్రాంగ్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే ప్రమోట్ చేస్తుంది. అండ్ స్కాల్ప్కి పెట్టడం మర్చిపోకండి, హెయిర్ ఎండ్స్కి కూడా పెట్టాలి, కాకపోతే స్కాల్ప్కి పెట్టడం వల్ల అయితే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా ఆయిలింగ్ ముందే హెయిర్ కోమ్ చేసుకోవాలి, తర్వాత అస్సలు చేసుకోవద్దు. నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది, బేబీ హెయిర్ కూడా వచ్చింది, అందుకే మీకు ఇన్నిసార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు నచ్చితే తప్పకుండా టైం తీసుకొని ఒక్కసారి ఈ ఆయిల్ అయితే ట్రై చేసి చూడండి. రిజల్ట్ మంచిగా రాకపోతే తిట్టుకోకండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ మెయిన్. ఎప్పుడు రెగ్యులర్గా వాడి ఒక 30 రోజుల నుంచి 40 రోజులు వాడిన తర్వాతనే రిజల్ట్ అయితే ఉంటుంది, రాకపోతే అప్పుడు అడగండి. బాయ్ బాయ్ దోస్తులు.